జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. తనపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన ట్విట్టర్లో తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరోసారి పవన్ ట్విట్టర్ వేదికగా టీడీపీ వైకాపాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ మధ్య ప్రజా పోరాట యాత్రలో పవన్ చేసిన ప్రసంగాలు ఏపీలోని రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. అయితే ఆ తర్వాత పవన్ సైలెంట్ అయి నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నారు. అలా పవన్ సైలెంట్గా ఉండేసరికి అదిగో పవన్ ఈ పార్టీతో కలిసిపోతున్నారు, ఆ పార్టీతో కలిసిపోతున్నారన్న వార్తలు కోకొల్లలుగా వచ్చాయి. అవి మరీ శృతి మించడంతో పవన్ మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేందుకు మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేశారు జనసేనాని. టీడీపీ ఏమో వైసీపీ బీజేపీలతో జనసేన కలిసి ఉంది అని అంటుంటే, వైసీపీ ఏమో చంద్రబాబుతో కలిసి ఉందని అంటుంది. ఆ మధ్య తాను రాజ్భవన్లో కేసీఆర్ను కలవగా మళ్లీ టీడీపీ మాట మార్చి నేను తెరాస వైసీపీలతో కలిసున్నానని అంటోంది. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసినప్పుడు అన్ని వైపుల నుండి సంగీతాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతేకాదు, నేను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి తప్ప సొంతంగా పోటీ చేయకూడదు అనేది వారి భావన కాబోలు అని అన్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్లు కలిసి జనసేన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు సృష్టిస్తున్నాయని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు తనతో చెప్పారన్న పవన్, వీళ్లతో పోరాటం చేయడానికి నాకు ఒక పత్రిక, టీవీ ఛానల్ ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. అయితే నేను కాన్షీరామ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. జన సైనికులే నా పత్రికలు, టీవీ ఛానళ్లు అని తేల్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇలాంటి మరిన్ని కథనాలకు సిద్ధపడాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నా అని పవన్ తనదైన శైలిలో టీడీపీ వైకాపాలపై వాగ్బాణాలు సంధించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.